సార్వత్రిక ఎన్నికల తర్వాత అంటే గతంలో కూడా వైసీపీ నేత జగన్ మీద సుప్రీంకోర్టు, హైకోర్టు, సిబిఐ, ఈడీ ఇలా అనేకమైనటువంటి అవినీతి మీద అనేక కేసులు నమోదయ్యి కేసులు కోర్టులో సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. సుమారుగా ఆయన ఇప్పటికే 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చి బెయిల్లో కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా అధికారం కోల్పోవడం, ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నేతగా కాకుండా కేవలం శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని సిబిఐ, ఈడీ, హైకోర్టు ఈ కేసులన్నీ స్పీడప్ చేస్తూ ఉన్నాయి. ఒకవైపు చేగుండి హరిరామజోగయ్య, రఘురామకృష్ణరాజు వీళ్ళంతా కూడా ఈ కేసులని దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కోర్టులో వేశారు. దాంతో ఒక వారం క్రితం తెలంగాణ హైకోర్టు జగన్ కేసులని రోజువారీగా వాదించాల్సిందే, రోజువారీ చర్చించాల్సిందే అనేటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు జగను ఈ కేసులన్నీ ఎలా ఎదుర్కోవాలా, ఏం చేయాలనే దాని మీద ఉక్కిరిబిక్కిరై ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉండడంతో పదే శుక్రవారం కోర్టు వాయిదాలకు రాలేను, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు, వ్యయ ప్రయాసాలు, ఖర్చు ఇదంతా ఉందని చెప్పని ఇప్పటికీ దాదాపు 300-400 రోజులు వాయిదాలు వేసుకుంటూ వచ్చారు కేసులు, రకరకాల కేసులు. ఇప్పుడు ఆయన ప్రధానమైనటువంటి అదే కేవలం శాసనసభ్యుడిగానే ఉండడంతో ఇప్పుడు ఎటువంటి కోర్టుకు రావడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆటంకాలు లేవు. ఇమీడియట్లీగా కేసులని ఫైనలైజ్ చేయాలని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జాతీయ స్థాయిలో కూడా సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసుల్ని దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంచడం సమంజసం కాదు, ఎప్పటికప్పుడు పరిష్కారం చేసి కేసులను తేల్చాల్సిందనేటువంటి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా అవినీతి, అక్రమాలు ఇటువంటివన్నీ కూడా ప్రజాస్వామ్యానికి ఎంతో హానికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందువలన ప్రజాప్రతినిధుల మీద ఉండేటువంటి కేసుల్ని తాత్సారం చేయొద్దు, ఎప్పటికప్పుడు తేల్చేయాల్సిందేనని సుప్రీంకోర్టు పదే చెప్తా ఉంది. దీంతో ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఈ కేసులన్నీ ఎలా ఎదుర్కోవాలా, ఇప్పుడు రేపొద్దున భవిష్యత్తులో సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఈ కేసులన్నీ రోజువారీ హాజరు కావాల్సిందే, మినహాయింపు ఇవ్వం, కోర్టుకు హాజరు కావాల్సిందే అంటే మరి జగన్ రోజు కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే రోజు ఇంకా హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉండి సిబిఐ, ఈడీ ఈ కేసులన్నిటిగా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో ఈ బటన్ నొక్కే కార్యక్రమాలన్నీ కూడా శుక్రవారం నాడే కార్యక్రమాలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే కోర్టుకు తెలియదు శుక్రవారం మా రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావాల్సింది, అందువలన మేము కోర్టుకు హాజరు కాలేకపోతున్నాం. ఇలా సాంకేతికంగా కోర్టుని మెప్పించడం కోసం అప్పట్లో ప్రతి కార్యక్రమం కూడా శుక్రవారమే పెట్టేవాళ్ళు. ఇప్పుడు అధికారం లేదు, ఇక మరి శుక్రవారం అయినా ఎప్పుడైనా సరే కోర్టుకు హాజరు కావాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని తప్పించుకోవడం ఎట్లా అనేది ఉద్దేశంతో వైకాపాకు చెందినటువంటి లీగల్ విభాగం, తర్వాత న్యాయ కోవిధులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ జగన్ని ఈ కేసు నుంచి అసలు తప్పించడం ఎలా, లేదా అసలు కోర్టుకు హాజరు కావాల్సిందేనా, హాజరైతే ఏం చేయాలా, హాజరు కాకపోతే ఏం చేయాలా అనే దాని మీద తర్జనలు పడతా ఉన్నారు. ఒకవైపు అధికారం కోల్పోవడం, మరోవైపు కేసులు ఒత్తిడి రావడం, తర్వాత కేంద్రంలో కూడా బీజేపీ అధికారులకు రావడం, తెలుగుదేశం పార్టీ బీజేపీలో మిత్రపక్షంగా ఉండి ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ 2 మంత్రులు కేంద్రంలో ఉండటం, రాష్ట్రంలో బీజేపీ రాష్ట్రంలో కూడా క్యాబినెట్లో ఉండటం, ఇటువంటి అన్ని పరిస్థితులు పరిశీలిస్తే జగను వైకాపా నేతలు జాతీయ స్థాయిలో కేంద్రంలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒంటరి వాళ్ళు అయ్యారు. వాళ్ళకు ఉన్నది ఒకటే ఆశ, కేంద్రంలో రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదు కాబట్టి ఇప్పటికి కూడా జగన్ బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభలో స్పీకర్ ఎన్నికకి బీజేపీ అభ్యర్థికి జగన్ బేషరతుగా మద్దతు ప్రకటించారు. అయితే న్యాయపరమైన అంశాలు కోర్టులు వీటిల్లో మరి ఏ మేరకు బీజేపీ నేతలు జోక్యం చేసుకొని ఇతనికి ఊరటిస్తారో జగన్కి, లేదా ఒకవేళ జగన్ని గాన ఇంకా మనం బలపరిస్తే మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఇబ్బందులు వస్తాయి, మనం దీంట్లో జోక్యం చేసుకోవటం తగదు అనేటువంటి అభిప్రాయాలు ఉంటారనేది ఒక అంశం. అయితే వీటన్నిటికంటే ప్రధానమైనది న్యాయపరమైన అంశాల్లో, కోర్టు వ్యవహారాల్లో మనం ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అందువలన కోర్టు సీరియస్గా తీసుకొని ఇప్పటికే దాదాపు అంటే సుమారుగా రాజశేఖర రెడ్డి చనిపోయిన 2009 తర్వాత సిబిఐ ఈ కేసులన్నీ కూడా అక్రమ ఆస్తుల వ్యవహారం తెర మీదకి వచ్చింది 2010-11 నుంచి దాదాపు సుమారుగా 13-14 సంవత్సరాల నుంచి ఈ కేసులు నడుస్తూ ఉన్నాయి.
ఇంకా దీర్ఘకాలంగా దీన్ని కొనసాగించడం మంచిది కాదు. ఇప్పటికే సుమారుగా 10 ఏళ్ల నుంచి జగన్ బెయిల్ మీద ఉన్నారు. ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉండటం అనేది న్యాయపరమైనటువంటి అంశాల్లో కరెక్ట్ కాదు. జాతీయ స్థాయిలో ఇతర దేశాల్లో కూడా దీన్ని మనల్ని అందరూ అభ్యంతరం చెప్తారు అనేటువంటి ఆ ఆలోచనలో ఎక్కువ మంది న్యాయ నిపుణులు ఉన్నారు. వీటన్నిటిని పరిశీలిస్తే జగను ఇప్పుడు ఒకవైపు అధికారం పోయింది, ఒకవైపు ప్రతిపక్ష హోదా లేదు, మరోవైపు రోజు కోర్టుకి హాజరు కావాల్సిందే అనేటువంటి ఆదేశాలు వస్తే ఇక మొత్తం హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉండి రోజు కోర్టు వాయిదాలకే పరిమితం కావాల్సి వస్తుంది అనేటువంటి ఆందోళనలో వైకాపా నేతలు, ఆ పార్టీ నేతలు ఉన్నారు. అంటే వీటన్నిటిని కూడా సమర్థంగా ఎదుర్కొని న్యాయపరమైనటువంటి అంశాల్లో లాయర్లు వీళ్ళందరితో సలహాలు తీసుకొని వీటిని ఎలా అధిగమించాలి అనే దాని మీద ఒక వారం 10 రోజుల నుంచి ఈ వైకాపాకు సంబంధించినటువంటి లాయర్లు వీళ్ళంతా కూడా తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. మరి ఇది ఏ మేరకు ఎంతవరకు ఎట్లా ఉంటుంది అనేది వేచి చూడాల్సి ఉంది. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.